మహిళా బిల్లుల రిజర్వేషన్ పైన బీజేపీ పార్టీ మొన్న అదే పార్లమెంట్లో వాళ్ళకు సరైన ఓటింగ్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మహిళల్ని కూడా రాజ్యాధికారాన్ని పొందేటట్టు చేస్తలేరు, వీళ్ళ వల్లే మహిళలు వెనకబడిపోతున్నారు అనుకుంటూ మాట్లాడుతున్న ఇదే కాంగ్రెస్ పార్టీకి మంచిగా బుద్ధి చెప్పాలని బీజేపీ పార్టీ రోడ్డు వ్యాప్తంగా నిరసనలు తెలిపి ధర్నాలు చేస్తూ ఉంటే ఓ సామాన్యురాలు ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల తాను అర్జెంట్గా పోవాల్సిన సమయంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ఒక మంత్రిని గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అనుకుంటూ నోటి మీద తిట్టేసిన వైనం అయితే నిన్న మనం చూసాము. అయితే ఇదే తీరుగా తెలంగాణ రాష్ట్రంలో జరిగితే ఇంకా నేను చాలా సంతోషపడతా. ఎందుకో తెలుసా, ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర రోడ్ల వ్యవస్థ అస్సలు బాగాలేదు. చూసుకోండి, ఇక్కడ కూడా ఈరోజు బండ్ల టైర్లు మొత్తం ఖరాబ్ అయిపోయినా పర్లేదు, కానీ మన మీద ఉండి పరిపాలిస్తున్న ఎమ్మెల్యేని మాత్రం ఒక మాట కూడా అనకూడదు. కరెంటు రాకపోయినా పర్వాలేదు, రాత్రుల పాటు దోమలు కొట్టి చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మన నాయకుడిని ఏమనొద్దు. ఫస్ట్ వర్షాలు పడుతూ ఉంటే డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేకపోయినా పర్వాలేదు, అందరూ గుంతల్లో పడి చచ్చినా పర్వాలేదు, కానీ నాయకుల్ని మాత్రం ఏమనకూడదు. రైతులకు సకాల రైతు బంధు కానీ ప్రభుత్వ పథకాలు టైంకి రాకుండా దొంగ వ్యవహారాలు వర్ణించుకుపోతూ ఉంటే మన నాయకులు ఏమనకూడదు. అందుకనే ఓ మహిళ ఎట్లా తిరగబడిందో మీరే చూడండి. ఇక గెట్ అవుట్ ఆఫ్ హియర్. ముంబైలో మంత్రిపై మహిళ ఫైర్. మహిళా రిజర్వేషన్ బిల్లులపై బీజేపీ ర్యాలీతో భారీగా ట్రాఫిక్ జామ్, వందలాది మందికి అసౌకర్యం. మీడియాతో మాట్లాడుతున్న మంత్రి వద్దకు వెళ్లి నిలదీసిన మహిళ. దీని మించిన మరొకటి ఉందా మిత్రులారా? ఒక మహిళ అయి ఉండి ఓ మంత్రిని పట్టుకొని దొబ్బేయి నుంచి మొదలు దొబ్బేయి. ఎవరో నీకు చెప్పింది ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించి మిమ్మల్ని ఎవరో ట్రాఫిక్ జామ్ చేయమని చెప్పాడు కదా. వ్యవస్థ ఎట్లా మారిపోయిందంటే ఒక సామాన్యుడు బండి రోడ్డు మీద ఆగిపోతే కథం పోలీసుడు ఉరుకుచ్చి దాని మీద క్షణాలు వేస్తాడు. ఈ యొక్క ఎక్కువ తక్కువ మాట్లాడితే విధులు నిర్వహిస్తున్న డ్యూటీలో ఉన్న పోలీసుని దూషించడం వల్ల సామాన్యుడిని కస్టడీలో తీసుకుంటున్న పోలీసులని లటక్కున స్టేట్మెంట్ వచ్చేస్తుంది. కానీ తమ పర్సనల్ పనులు ఉంటే, తమకు అర్జెంట్ వర్క్ ఉంటే వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో పార్టీకి సంబంధించి వాళ్ళు లేనిపోని ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తూ ఉంటే అట్లాంటి వాళ్ళు మాత్రం కేసులు ఉండవు. ఇది మన రాజ్యాంగాల చరిత్ర. ఈరోజు మన రాజ్యాంగం చెప్పింది, కానీ ఈరోజు రాజకీయ నాయకులు దాన్ని మొత్తం తుప్పుపడేటట్టు చేస్తూ ఉన్నారు. అందుకనే ఆ మహిళా డేర్నెస్కి సెల్యూట్ చేయాలి. ఫస్ట్ ఆ ఒక్క తెలంగాణ వైపునే కాదు, భారతదేశం మొత్తం ఎట్లా తయారవ్వాలి. ఒక మహిళ కాదు, ఒక సామాన్య వ్యక్తి కూడా తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డ భారతీయుడు అదేవిధంగా బాధ్యతకు నిలదీయాలి. బాధ్యతకు నిలదీసి ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలి, పార్టీలకు చుక్కలు చూపెట్టాలి. ఒక్క నిమిషం అటు ఇటు లేట్ అయితే వాళ్ళ పరిస్థితులు ఆగమాగం అయిపోయే సిచ్యువేషన్లు ఉన్నాయి. ఈరోజు మహిళలు అడిగిన మాకు రిజర్వేషన్లు ఇవ్వమని దేనికోసం బీజేపీ పార్టీ గిని డ్రామాలు ఎందుకు చేస్తూ ఉంది? నేను ఒక సోషల్ మీడియాని ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక మ్యాటర్ వచ్చింది. ఏమని, ఛాయ్ అమ్ముకునేటువంటికి చిల్లర ఇచ్చేసి వచ్చేయాలి, రాజ్యాధికారాన్ని కట్టబెట్టి మాకు వికాసం కావాలంటే యాడ్ నుంచి తెచ్చిస్తారు అనుకుంటే మాట్లాడిండు. భారతదేశంలో ఎందరో మంది చైతన్యవంతులు ఉన్నారు. పీజీలు, పిహెచ్డీలు, గ్రాడ్యుయేషన్లు చేసుకుని ఈరోజు ఉద్యోగాలు దొరకక, ఉపాధి లేక, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు ఏం చెప్పాలో అర్థం కాక ఈరోజు సరైన టైంలో మ్యారేజ్ చేసుకోవాలన్నా కూడా అమ్మాయి పేరెంట్స్ ఏమని అడుగుతున్నారు? ఇవ్వాలా ఇండ్లుందా, జాబ్ ఉందా, ఆస్తుందా అనుకుంటూ ఈ విధంగా అడుక్కుంటూ ఈరోజు ఆ విధంగా చెప్తా ఉంటే ఈరోజు ఎంతమంది యువత ఆ డిప్రెషన్ని తట్టుకోలేక ఎందరో మంది గంజాయి బానిసలు, మద్యానికి బానిసలు, జెండాలు పట్టుకొని బానిసలు ఈ తిరిగి అయిపోతూ ఉన్నారు. ఐపీఎల్ వచ్చిందంటే చాలిగా కథం డ్రీమ్ 11 అట. మళ్ళీ అందులోనూ గుటికేయండి, లటక్కున బాల్ని కొట్టండి అనుకుంటే థమ్సప్ యాడ్లు. దాంతో తాగినోడేమో సచ్చుకుంటే వాడు హాస్పిటల్ పాలవుతాడు. బ్రాండ్ అంబాసిడర్ చేసినోడికేమో జేబు మాత్రం నిండిపోతాయి. ఈ భారతదేశ వ్యవస్థ మారాలి. అందుకనే గౌరవ అంబేద్కర్ గారు చెప్పారు, నేను రాసిన రాజ్యాంగం పనిచేయాలంటే మీరు కంప్లీట్గా రాజ్యాంగాన్ని చదవండి, రాజ్యాంగాన్ని చదివి రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ 10 మందిని ఫాలో అవ్వటట్టు చేయండి. మీరు ఏనాడైతే ఓటుకు నోటు తీసుకోకుండా ఏనాడైతే ఓటింగ్ చేస్తారో ఆనాడు నా రాజ్యాంగం పనిచేస్తుంది, అడుగడుగున రాజ్యాంగం యొక్క ఆర్టికల్ మీకు ఉపయోగపడుతుందని మహానుభావుడు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు చెప్తే ఈరోజు అంబేద్కర్ జయంతి వస్తే డీజేలు, జెండాలు, ర్యాలీలు, బాంబులు, డ్యాన్సులు, ఇదప్ప ఏముంది? అంబేద్కర్ చెప్పిండు ఎక్కడైనా నా యొక్క పుట్టినరోజు వస్తే, నా జయంతి వస్తే బాంబులు పెట్టండి, డీజేలు వేయండి, డ్యాన్సులు వేయండి, కలర్ రోజు అల్లుకోండి,
అని రాజ్యాంగంలో చెప్పిండా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? నేను రాసిన రాజ్యాంగాన్ని చదవండి, నేను రాసిన ప్రతి ఒక్క ఆర్టికల్ని ఈరోజు అన్యాయం జరుగుతున్న ప్రతి చోట వెళ్ళి వేలైతే చూపట్టి అవసరమైతే రాజ్యాంగంతో యొక్క కోర్టు హక్కులతోటి న్యాయస్థానం దాకా వెళ్ళండి కొట్లాడనని చెప్పిండు. కానీ ఈ విధంగా ఎక్కడ చెప్పలేదే. సో ఈ విధంగా చైతన్యవంతం కావాలనేదే ప్రతి ఒక్కరి కాన్సెప్ట్, మన కాన్సెప్ట్ కూడా. చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టే ఉండండి. అనవసరంగా ఈరోజు చదువు లేనోడు కొంచెం నీతి విలువలతో బతుకుతుండు. ఈరోజు చదువుకున్నవాడే బాధపడితే బ్రాండ్ తాగుడు, ఇంకేదైనా అయితే బ్రాండ్ తాగుడు, దానివల్ల జీవితమే సర్వనాశనం తెలంగాణలో మొత్తం, భారతదేశంలో మొత్తం. అందుకనే మోస్ట్లీగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ నుంచి వచ్చే పైసా వేరే ఏ వ్యవస్థ నుంచి రావడం లేదు, ఏ బిజినెస్ నుంచి కూడా రావడం లేదు. అందుకనే గొప్ప వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? చలో టెండర్ అయ్యండి వైన్లకు, తాగేటోళ్ళు వచ్చేవాళ్ళు మన భారతదేశంలో వాళ్ళు తాగి చస్తారు, మనం బాటిలైనా అమ్ముకోవచ్చు మళ్ళీ అనుకుంటా ఆ విధంగా టెండర్లు వేసుకుంటా ఆ విధంగా దేశం వెళ్తూ ఉన్నారు. దయచేసి యువత ఇప్పుడు బ్రిటన్ చూసుకోండి, రష్యా చూసుకోండి, చైనా చూసుకోండి. ఈ చైనా జపాన్ అయితే చిన్న చిన్న పిల్లలు మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు నేర్చుకొని ఒకటే ధాటి మీద నడుస్తూ ఉంటారు. చిన్న పిల్లల నుంచి అలా చిన్న వయసు నుంచి యుక్త వయసు నుంచి ఏ విధంగా వాళ్ళకు జీవితం మీద అవగాహన కలవాలి, ఏ విధంగా బ్రతకాలి సమాజం దాని మీద వాళ్ళు మంచి ఆలోచనలు నేర్పిస్తారు. కానీ మన దాంట్లో అన్నం తినకపోతే మాత్రం కథ పట్టుకోరా ఫోను మింగరా బువ్వ అన్నట్టుగా ఈ తీరు నుంచి మొదలు పెట్టిర్రు. వ్యవస్థ మొత్తం చెడిపోయే దాకా వచ్చింది. దయచేసి అర్థం చేసుకోర్రి, మిమ్మల్ని మీరు కాపాడుకోర్రి.